అయింది, దాంట్లో కూడా రికార్డు కూడా అయి ఉంటుంది మన దగ్గర. సో మనబోతు శ్రీధర్ గారు, అందరికీ నమస్కారం అండి. మనం 74వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఇవాళ. 1947లో ఈ స్వతంత్రం మనకు వచ్చి ఉండకపోతే మనకు రాజ్యాంగం వచ్చి ఉండేది కాదు. ఆ రాజ్యాంగ నిర్మాణం అనేది జరిగి ఉండకపోతే మనకి పౌరులకి మాట్లాడుకునే స్వాతంత్రం వచ్చి ఉండేది కాదు. ఆ పౌరులకు మాట్లాడుకునే స్వాతంత్రం వచ్చి ఉండకపోతే ఇవాళ అందులో ఒక విమర్శను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అనుకుని మనము వారిని శిక్షించే అవకాశం కోర్టులకు కూడా వచ్చి ఉండేది కాదు. సో అన్నిటికీ మూలమైన స్వాతంత్రానికి వందనాలు. ఆ స్వాతంత్రం సాధించిన స్వాతంత్ర సమరయోధులందరికీ అభివందనాలు, జోహార్లు సమర్పిస్తూ మనం ఇవాళ అత్యంత కీలకమైన అంశం పైన మన చర్చ మనం ప్రారంభించుకుందాం. మనకి ఇవాళ కనపడేది నిన్ననే సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు యొక్క పర్యవసానం మన ముందున్నది. అదేమిటంటే ప్రశాంత్ భూషణ్ అనే ఒక సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టులో అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను వేసి వాదిస్తూ ప్రజల స్వాతంత్ర్యాల హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టు యొక్క అధికారాన్ని ఇన్వోక్ చేస్తూ ప్రార్థిస్తూ ఆ అధికారాన్ని ప్రజల కోసం వినియోగించాలని లిటిగేషన్ జరుపుతున్న ఒక ఉన్నతమైన న్యాయవాది. ఆయన ఇవాళ ప్రజా హక్కుల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి ఒక ప్రతీకగా ఉన్నారు. ఆయన అనేక సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ఈ 6-7 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ఒక ఉద్యమంలాగా చేపట్టిన వ్యక్తి ఆయన. మరి ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, డబ్బులు సంపాదిస్తున్నాడో లేదో తెలియదు. ఇదివరకే డబ్బు ఉంటుంటే ఉండవచ్చు. వాళ్ళ నాన్నగారు కూడా శాంతిభూషణ్ అని ప్రముఖమైన న్యాయవాది, ఒకప్పుడు మన న్యాయశాఖ మంత్రి. అయితే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా ఈ పోరాటం చేస్తూ ఉండవచ్చు. అయితే అటువంటి వ్యక్తి ఒక 2 ట్వీట్స్ అంటే తెలుసు మీకు, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ట్వీట్ అనే ఒక మినీ బ్లాగ్ ఒకటి ఉంది. మినీ బ్లాగ్ అంటే 140-160 పదాల్లో మాత్రమే రాయాలి, ఏది రాయదలుచుకున్నా. అంటే చిన్న బ్లాగ్ అన్నమాట. ఆ బ్లాగ్లో ఆయన 2 విమర్శలు చేశారు ప్రధాన న్యాయమూర్తి పైన, మన సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం పైన 2 వ్యాఖ్యలు చేశారు ఆయన. ఆ వ్యాఖ్యలని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణించాలని ఒక మహేశ్వరి అనే ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. అయితే 2 రకాల అధికారాలు ఉన్నాయి కోర్టుకి. కంప్లైంట్ని స్వీకరించవచ్చు, లేదా సువోమోటో తనకు తానే స్వయంగా ఒక ఫిర్యాదుని సృష్టించుకొని తీసుకోవచ్చు. అయితే ఒక కంప్లైంట్ చేతిలో ఉండగా ఆ కంప్లైంట్ని కాదని సువోమోటోగా పిటిషన్గా తీసుకుంటాము అని తీసుకున్నారు. ఇది ఒక విచిత్రమైన చర్య. ఇది ఎందుకు తీసుకున్నారు ఇట్లా అంటే మనకి సులువుగా అర్థం కాదు. ఇందులో న్యూయాన్సెస్, సుప్రీంకోర్టు విధి విధానాలు, ప్రక్రియలు అర్థమైన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఇందులో ఉన్న మౌలిక అసలు సారాంశం ఏంటో, స్వరూపం ఏంటో అప్పుడు కానీ అర్థం కాదు. సరే, అది మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సరే, ఆయన ఒక వివరణ ఇచ్చారు, ఒక 160 పేజీల జవాబు ఇచ్చారు. దానికి 200-300 అనుబంధాలు జత చేశారు. మొత్తాన్ని 450 పేజీల వివరణ ఇస్తూ, అయ్యా నేను మీ పట్ల అగౌరవంగా వ్యవహరించలేదు, కాకపోతే సుప్రీంకోర్టు వ్యవహారాలపైన విమర్శ చేశాను. తీవ్రమైన విమర్శ చేసిన మాట వాస్తవమే. ఆ తీవ్రమైన మాట విమర్శ చేసినందుకు మీకు ఎవరికైనా మనసు నొప్పించి ఉంటే నేను విచారాన్ని ప్రకటిస్తున్నాను అని రిగ్రెట్ ప్రకటించారు. అపాలజీ ఇవ్వలేదు. అపాలజీ అంటే ఏమిటి? క్షమాపణ కోరడం. కోర్టు క్షమించాలి అని వేషరతుగా ఆయన క్షమాపణలు కోరితే ఈ గొడవ ఉండేదో ఉండకపోయేదో నేను చెప్పలేను. కానీ ఆయన బేషరతుగా క్షమాపణ కోరలేదు, అది స్పష్టంగా కనపడుతున్నది. కాకపోతే రిగ్రెట్ అంటే ఏంటండి? నేను చెప్పిన మాటకి విచారం వ్యక్తం చేస్తున్నానంటే దాన్ని ఏమనాలి? దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అది క్షమాపణ అవునా కాదా? ఇట్లా మనం లిటరల్గా ఒక భాష యొక్క అంతర్గత అర్థాలలోకి వెళ్ళి మనం పరిశోధించే ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. సరే, ఎవరినో తరఫుదారీ చేయకుండా, ఏ విషయాలు మనము ఎవరినో అనుకూలంగానో ప్రతికూలంగానో కాకుండా మనం కాస్త నిష్పాక్షికంగానే మాట్లాడుకోవాలి. నేననేది ఏమిటంటే, ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ గారు ఈ దేశంలో అప్రజాస్వామిక వ్యవహారాలను ప్రశ్నించే ఒక ప్రతీకగా ఉన్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆ ప్రతీక ఉన్నాడు కనుకనే ఇంత తీవ్రంగా ఇటు నుంచి ప్రతిస్పందన, ప్రతిక్రియ వస్తున్నది అని మనకు స్పష్టంగా కనపడుతున్నది. ఈయనను ఒక ప్రభుత్వ వ్యతిరేక వ్యక్తిగా చూస్తున్నారు. ఈయనకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థించే కార్యక్రమాలుగా చూస్తున్నారు. ఇది మనకి ఒక బ్యాటిల్ లైన్ లాగా కనపడుతున్నది, ఒక
యుద్ధభూమిలా కనపడుతున్నది, పోరాట సీమలా కనపడుతున్నది, ఇటు ఒక వర్గం అటు ఒక వర్గంలాగా కనపడుతున్నది. ఇది నేపథ్యం. ఇక ఇప్పుడు మనకు కోవిడ్ అనే ఒక భయంకరమైన ఒక వైరస్ వ్యాపించి ఉన్నది. ఆ వైరస్ వల్ల ఏమవుతుందంటే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, మిగతా కోర్టులు కానీ, మిగతా ఏ విభాగాలు కానీ తమ సాధారణ రీతిలో ఫంక్షన్ చేయట్లేదు, అమలు చేయట్లేదు, పని చేయట్లేదు. మాలాంటి యూనివర్సిటీ లాంటి వాళ్ళు ఆన్లైన్లో రెగ్యులర్గా టైం టేబుల్ ప్రకారం క్లాసులు తీసుకుంటున్నాం, కానీ నిజానికి ఏ పని 100%గా జరగట్లేదు. అట్లాగే సుప్రీంకోర్టు కూడా కొన్ని కేసులు మాత్రమే, అర్జెంట్ కేసులు, ప్రజలకి అత్యవసరమైన కేసులు మాత్రమే వింటున్నది. హైకోర్టులు కూడా అంతే. చివరికి మన కింది కోర్టులు కూడా ఇప్పుడు వింటున్నాయో లేదో నాకు తెలియదు, మన మిత్రులు చెప్పాలి నాకు. కొన్ని డిజిటల్గా వింటున్నారు అనుకుంటా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా. అదర్వైజ్ దేర్ ఈస్ నో యాక్సెస్ టు జస్టిస్. ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితిలో ఆయన ఎప్పుడో జూన్లో ఇచ్చిన 2 ట్వీట్స్ని తీసుకొని ఇవాళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నేర విచారణ చేస్తాము అని అన్నది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే ముఖ్యంగా ఇది నేరమా? నేరమైతే శిక్ష ఏ విధంగా విధించాలి, ఎవరు విధించాలి? ఆ తర్వాత ఈ విమర్శ నేరం అయినప్పుడు ఈ నేరానికి ఫిర్యాదుదారు ఎవరు, ప్రాసిక్యూటర్ ఎవరు, న్యాయమూర్తి ఎవరు, న్యాయాధికారి ఎవరు, శిక్షించేవారు ఎవరు? ఈ మౌలిక ప్రశ్నలన్నీ సామాన్యులకి రావాలి. సరే, అది వాళ్ళకి వస్తాయో లేదో తెలియదు. ఇవాళ మన దేశంలో పరిస్థితి ఎట్లా ఉందంటే సామాన్యులు ఎవరు అసలు మిగతా విషయాలు పట్టించుకోవట్లే. ప్రశాంత్ భూషణ అవునా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టా అంటే ఏంటి అని కూడా ఎవరు అడగట్లే, పట్టించుకోవట్లే. అదొక విచిత్రమైన పరిస్థితిలో మనం ఉన్నాం. అదొక దురదృష్టకరమైన వ్యవహారం. మనకి ఇంత గొప్ప స్వాతంత్రం వచ్చింది, 73 సంవత్సరాల నుంచి మనం స్వతంత్రంగా ఉంటున్నాం. దీనికి కారణాలు ఎవరు వాళ్ళకి అక్కర్లేదు. ఇవాళ ఎవరో ఒక ట్వీట్ పెట్టారు నాకు. నెహ్రూ 3265 రోజులు జైల్లో ఉన్నాడు. 3265 రోజులు జైల్లో ఉన్నాడు నెహ్రూ మంచివాడా, చెడ్డవాడా, పరిపాలనలో లోపాలున్నాయా, చైనాతో యుద్ధంలో ఓడిపోయాడా, అవన్నీ తర్వాత విషయాలు. కానీ దేశ స్వాతంత్రం కోసం అంత గొప్పగా అన్ని రోజులు జైల్లో ఉన్న వ్యక్తి నెహ్రూ అనేది మనకి తెలిస్తే ఒక ఆలోచన రావాలి మనకి, కనీసం ఒక ఆలోచన. అరే, ఇటువంటి వ్యక్తులు కదా మనకు స్వాతంత్రం కోసం పోరాడితే ఇవాళ అందరూ ముఖ్యమంత్రులు అయినారు, కొందరు ప్రధానమంత్రులు అయినారు, కొందరు అధికారంలో ఉన్నారు, కొందరు ప్రతిపక్షంలో ఉన్నారు, కొందరు ఎమ్మెల్యేలు అయినారు, కొందరు ఎమ్మెల్సీలు అయినారు. ఎందుకైనారు, ఎట్లా అయినారు? ఎన్నికల్లో నాయకులు అయినారు, రాజకీయ పార్టీలు పెట్టుకొని ఒక్కొక్క నాయకుడిగా ఉన్నారు. అఖిల భారత శాంతి సాధన కోసం కృషి చేసే సంఘం ఏర్పడింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ స్వాతంత్రాలని? అటువంటి వాళ్ళు పోరాడకపోతే అనే ఆలోచన ఎవరికి లేదు. అది చాలా దురదృష్టకరమైన విచిత్రమైన పరిస్థితి. పాఠ్య పుస్తకాలు చెప్తే వస్తుంది, లేకపోతే రాదా? స్వాతంత్ర సమరయోధుల చరిత్ర జనరల్ నాలెడ్జ్ కోసం చదువుకోరా అని నాకు కొన్ని అప్పుడప్పుడు అనుమానాలు వస్తుంటాయి. మీకు కూడా వస్తూ ఉండవచ్చు. అయితే ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. ఇట్లా ఒకవైపు కోవిడ్, ఒకవైపు 100% వర్కింగ్ కండిషన్లో లేని జ్యుడిషియరీ, ఒకవైపు లెజిస్లేచర్ ఫంక్షనింగ్లో లేదు, ఒక ఎగ్జిక్యూటివ్ తప్ప. ఆ ఎగ్జిక్యూటివ్ కూడా ఎవరండి? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రెవెన్యూ, తర్వాత పోలీసులు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా డిపార్ట్మెంట్లు ఏవి పనిచేయని పరిస్థితిలో ఉండగా కొంపలు మునిగిపోయినట్టు ఈ ప్రశాంత్ భూషణ్ మాట్లాడిన 2 ట్వీట్లు మనం దాన్ని ఎత్తున పెట్టుకొని దాని గురించి విచారించాల్సిన అగత్యము సుప్రీంకోర్టుకి ఏమేర్పడిందండి? ఈ మనిషిని నేను అనడం లేదు. ఎవరన్నారు మరి అంటే మనకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన లోధా గారు అన్నారు. లోధా ఇప్పుడు ఏం తొందర వచ్చింది? కొంపలు హెవెన్స్ ఆర్ నాట్ ఫాలింగ్ అన్నాడు. తెలుగులో కొంపలు మునిగిపోవట్లేదని మనం అనుకోవచ్చు. హెవెన్స్ ఆర్ నాట్ ఫాలింగ్, వై ఆర్ యూ ఇన్ సో హరీ అంటే ఒక ఆయన అన్నారు, ఒక మిత్రుడు అన్నాడు. నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు ఇంత తొందర అని. నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మన అరుణ్ మిశ్రా గారు రిటైర్ అవుతున్నారు సెప్టెంబర్లో. ఈలోగా ఆయన ఇటువంటి మంచి తీర్పులన్నీ ఇచ్చి ఆయన వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. ఇటువంటి ఆలోచనలు చేస్తే ఒక విశాలమైన హృదయంతో ఆలోచించవలసిన పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తే మనకు వాక్ స్వాతంత్రం ఎట్లా ఉంటుంది అనేది మన ముందున్న సవాల్. అయితే ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏమిటి? ఇవాళ ముందు ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏమిటో చెప్పుకునే ముందు ఆయన 2 ట్వీట్లు సీరియస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని, ఆయన శిక్షార్హుడని, ఆయన నేరస్తుడని నిన్న నిర్ధారించారు. మనం ఒక రేప్ కేసు ఏదైనా జరిగితే మన దేశంలో 20-30 ఏళ్ళు అయితే తప్ప దానికి తుది తీర్పు రాదు. ఏదైనా బందిపోటు కేసు అయితే బ్యాంకులు దోచుకున్నాయనంటే ఆ బ్యాంకు దోపిడీ కేసు, మా బావగారు ఒక బ్యాంకులో మేనేజర్గా ఉండేవారు. వారు మేనేజర్గా ఉన్నప్పుడు ఆ బ్యాంకులో ఒకసారి దోపిడీ జరిగింది. అర్ధరాత్రి జరిగింది. ఆయన ఇంట్లో అప్పుడు లేడు.
ఆ తర్వాత నెక్స్ట్ డే పోలీస్ కంప్లైంట్లు అవన్నీ ఇచ్చారు, అయిపోయింది. ఒక 15 ఏళ్ల తర్వాత ఆయనకు సమన్ వచ్చింది. ఆయన అప్పుడెక్కడో గుజరాత్లో ఉన్నాడు, ట్రాన్స్ఫర్ అయ్యి. గుజరాత్లో ఉన్నవాడికి ఆదిలాబాద్ నుంచి సమను 15 ఏళ్ల తర్వాత ఆయన వచ్చి అప్పుడు ఎట్లా ఉందో పరిస్థితులు చెప్పాలి. ఆయన చెప్పాడు. అంటే అంతటి సీరియస్ కేసులు కూడా 15 ఏళ్ళు 16 ఏళ్ళు నడుస్తాయి. జూన్లో ఆయన ట్వీట్ చేశాడు, మనం ఆగస్టు 14వ తేదీ అదేనా ఆయన నేరస్తుని రుజువు చేసేసాం. మిగతా అన్ని కేసుల్లో అప్పీల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ సుప్రీంకోర్టే చెప్పింది కనుక దీనికి అప్పీల్ ఉండే అవకాశం లేదు. వెంటనే జైలుకు పోవడమే హాయిగా, ఇంకేం మధ్యలో ఇంకేం మాట్లాడడానికి లేదు. సో మిగతా నేరాలకి ఈ నేరాలకి ఉన్న విశిష్టత ఏమిటి? ఆ నేరాలు పనికిరాని నేరాలా? ఇది ఒకటే పనికొచ్చే నేరమా? ఇది ఒక ప్రశ్న, సామాన్యుడికి రావాల్సిన ప్రశ్న. ఇది రాజ్యాంగ వివాదాలు ఇవన్నీ. ఇంతకుముందు చాడా గారు చెప్పారు, ఇది ఒక రాజ్యాంగ వివాదం. ఈ రాజ్యాంగ వివాదమా ఇది? ఏమో మరి, రాజ్యాంగ వివాదమే కావచ్చు. సరే, ఇది మనం నిన్నటి తీర్పు వచ్చిన తర్వాత మనందరిలో కలగవలసిన ఆందోళన. కలిగితే మంచిది, కలగకపోతే ఇంక వాళ్ళు ప్రశాంతంగా ఉంటారని అనుకోవాలి, అంతే. సరే, ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటండి? కంటెంప్ట్ అంటే ఏంటి అసలు? కంటెంప్ట్ అంటే ఒక అసహ్యత, ఒక నిర్లక్ష్య భావం, ఒక ద్వేషం అనడానికి లేదు. ద్వేషం అంటే హేట్రెడ్నెస్. మరి కంటెంప్ట్ అంటే ఏంటండి? కంటెంప్ట్ అంటే ధిక్కారం. నువ్వేవాడి నాకు చెప్పడానికి అనే ధిక్కారం. కనుక దీన్ని తెలుగులో కోర్టు ధిక్కారం అన్నారు. నేను ఒకసారి కోర్టు ధిక్కారం మీద తెలుగులో పత్రికా అకాడమీకి, ఏపీ ప్రెస్ అకాడమీకి పుస్తకం రాస్తుంటే న్యాయ ధిక్కారం అని అనుకున్నాం మొదట్లో. కానీ అప్పట్లో పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, నేను, రాఘవాచారి గారు ముగ్గురు మాట్లాడుకున్నాం ఒకసారి కూర్చొని. కోర్టు ధిక్కారం అంటే న్యాయ ధిక్కారం ఎట్లా అవుతుందండి? న్యాయాన్ని ధిక్కరించడం కాదు కదా. మరి ఏమనాలి? కోర్టు ధిక్కారం అనాలి. కోర్టు అంటే ఏంటండి? కోర్టు అంటే బ్యాడ్మింటన్ కోర్టు కావచ్చు, క్రికెట్ కోర్టు కావచ్చు, ఇంకేదో కోర్టు కావచ్చు, బ్యాక్ యార్డు ఫ్రంట్ యార్డు లాగా కోర్టులు ఎక్కడైనా ఉండొచ్చు. బ్యాక్ కోర్టు, ఫ్రంట్ కోర్టు అంటాం, హార్డ్ కోర్టు, క్లే కోర్టు అంటాం టెన్నిస్లో. మరి కోర్టు అని ఎందుకు అంటున్నాం అంటే కోర్ట్ ఆఫ్ లా అండేది. కోర్ట్ ఆఫ్ లాని మనము సామాన్య పరిభాషలో కోర్టు అంటున్నాం. కోర్టు అంటే అదాలత్ అయిపోయింది, అదాలత్ అంటే న్యాయస్థానం అయిపోయింది. కనుక తెలుగులో కోర్టు అంటే ఒక అర్థం, అందరికీ వ్యాపించిన అర్థం ఏమిటంటే న్యాయస్థానము అని. కనుక కోర్టు ధిక్కారం అనేది తెలుగు మాట అయిపోయింది. నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది ఆ కోర్టు ధిక్కారం పుస్తకం రాయడానికి, ఆ మాట సెలెక్ట్ చేసుకోవడానికి. సరే, కోర్టు ధిక్కారం అంటున్నాం. అంటే కోర్టు ధిక్కారం అంటే ఏంటి? మళ్ళీ జడ్జి ధిక్కారం కాదు, న్యాయమూర్తి పరువు తీయడం కాదు, కోర్టు అనే ఒక వ్యవస్థ గురించి మాట్లాడడం. కోర్టు అనే వ్యవస్థ గురించి మాట్లాడొచ్చినా మాట్లాడే అధికారం మనకుందా? ఇది ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సంబంధించి నేను ముందు రెండు మూడు సేఫ్ గార్డ్స్ ఎట్లా ఉన్నాయో నేను మీకు చెప్తాను. చెప్పిన తర్వాత కానీ మనకి ఈ సమస్య తీవ్రత మనకు అర్థం కాదు. మనకి కోర్టు ధిక్కార చట్టం అని ఒకటి ఉంది. ఆ చట్టం 1971లో వచ్చింది. ఆ చట్టం ప్రకారము ఎవరైనా ఈ కోర్టుకి అన్యాయంగా కోర్టును తిడుతూ, కోర్టును ధిక్కరిస్తూ లేదా కోర్టును అవమానపరుస్తూ మాట్లాడితే దాని మీద కంప్లైంట్ చేయొచ్చు. ఒక్క నిమిషం, నేను ఫైల్ బయటకు తీస్తున్నా. దానిపైన వారి మీద అడ్వకేట్ జనరల్కి కంప్లైంట్ చేస్తే ఆయన దాన్ని కోర్టు ముందుకు పెడితే ఆ కోర్టు ఇది కోర్టుని ధిక్కరిస్తూ ఇది చేస్తున్నారనే విచారణ జరపాలని ఆ చట్టం చెప్తుంది. సరే, ఇది పక్కన ఉండగా హైకోర్టు, సుప్రీంకోర్టులు సర్వోన్నత న్యాయస్థానాలు, రాజ్యాంగపరమైన న్యాయస్థానాలు అవి. మిగతా రాజ్యాంగపరమైన న్యాయస్థానాలు అనరు వాటిని జిల్లా స్థాయి సబార్డినేట్ కోర్ట్స్ అంటారు. ఇది మాత్రం కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అంటాం మనం. కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ రెండే రకాల కోర్టులు ఉంటాయి, హైకోర్ట్స్ అండ్ సుప్రీంకోర్టు. అయితే ఈ కోర్టులకి మనము ఈ కోర్టుల అధికారం వేరే ఉంది. అది రాజ్యాంగంలో వాళ్ళ చేతిలో ఉంది. రాజ్యాంగాన్ని అన్వయించే అధికారం ఉన్న కోర్టుల చేతిలో ఉన్నది ఒక కోర్టు ధిక్కారము. మిగతా కోర్టులలో ఉండే కోర్టు ధిక్కారాన్ని ప్రశ్నించడానికి, విచారించడానికి ఒక చట్టం 1971లో ఉంది. కానీ సుప్రీంకోర్టు కూడా తనకున్న అధికారాలను వినియోగిస్తున్నప్పుడు ఈ చట్టాన్ని అనుసరించాలనే ఒక నియమం కూడా ఉంది. కనుక ఈ చట్టం అందరికీ వర్తిస్తుంది. సరే, ఈ చట్టంలోకి వెళ్లే ముందు మనము 19(1)A అనే ఒక అధికరణం గురించి మాట్లాడుకోవాలి. 19(1)A అంటే ఏమిటంటే మనకున్న ప్రాథమిక స్వాతంత్ర్యాల భాగంలో పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో ప్రాథమిక స్వాతంత్రాలు ఉన్నాయి, మౌలిక హక్కుల గురించి ఉన్నాయి. అందులో వాక్ స్వాతంత్రము అంటే ఇప్పుడు నాలాగా నేను మాట్లాడుకోవడం, మీరు మాట్లాడుకోవడం, మనం మాట్లాడుకుంటే వినడం, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, వ్యాసాలు రాసుకోవడం, ఉపన్యాసాలు చెప్పుకోవడం లాంటి, పత్రికల్లో వ్యాసాలు రాయడం, విమర్శలు చేయడం, ఈ స్వాతంత్రం. ప్రజాస్వామ్యానికి మూలమైన స్తంభం ఏమిటంటే వాక్ స్వాతంత్రమే.
ఈ వాక్ స్వాతంత్రం తర్వాతనే ఈ ఈ ఎమ్మెల్యేలు ఎంపీల వాక్ స్వాతంత్రం వస్తుంది. ఈ వాక్ స్వాతంత్ర తర్వాతనే సుప్రీంకోర్టు హైకోర్టు అధికారాలు ఉంటాయి. మనం ఏమంటాం జనరల్గా న్యాయ వ్యవస్థ ఎంత గొప్పది అని అంటే, ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వము శాసనసభలు చేసే తప్పులని ప్రశ్నించే అధికారము, సమీక్షించే అధికారము న్యాయ వ్యవస్థకు ఉందంటారు. కానీ నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, న్యాయ వ్యవస్థ తనంతటదనే ఒక చట్టం బాగులేదు అని తీర్పు చెప్పగలుగుతుందా? చెప్పలేదు. తనంతట తనే ఒక పాలసీని స్వీకరించి, సువమోటోగా స్వీకరించి, ఈ పాలసీ బాగులేదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం చెప్పగలుగుతుందా? చెప్పలేదు. మరి ఈ మాట అడగాల్సింది ఎవరు? జనం. ఏ స్వాతంత్రాన్ని వినియోగించుకొని ఈ ప్రశ్న వేస్తారు వాళ్ళు అంటే ఆర్టికల్ 19(1)(a). ఏ హక్కు కింద ఈ ప్రాథమిక హక్కుని ఇంకొక ప్రాథమిక హక్కుతో జోడించి అడగాలి. అదేం హక్కు అంటే ఆర్టికల్ 32 and 226. ఈ రెండు హక్కుల ద్వారా మనం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నేరుగా ఒక రిట్ పిటిషన్ వేయొచ్చు అని అందులో చాలా స్పష్టంగా ఉన్నది. అంటే ఏం అడగాలి? ప్రజలు అడగాలి రిట్ పిటిషన్ ద్వారా, అయ్యా కోర్టు గారు ఈ ఉత్తర్వు జారీ చేయండి, ఈ రిట్ జారీ చేయండి, ఇదో ఈ అన్యాయం చేస్తోంది ప్రభుత్వం, ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడుతోంది, రాజ్యాంగ వ్యతిరేక చట్టం తీసుకొస్తోంది అని అడిగే అధికారం ఎవరికి ఉందండి? ప్రజలకు ఉంది. వీళ్ళు అడుగుతారండి? ఇంత పెద్ద మైటీ గవర్నమెంట్ మొత్తం భారతదేశంలో ఇవాళ అత్యంత శక్తిశాలి అయిన వ్యక్తి ఎవరండి? అత్యంత శక్తిశాలి అయిన వ్యక్తి ఎవరు అంటే, కండలు పెంచిన పహల్వాన్ గురించి మాట్లాడడంలే నేను. రాజ్యాంగ అధికారం చేతిలో ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే ప్రధానమంత్రి. అంటే నేను వ్యక్తిగతంగా ఏదో అనడానికి చెప్పట్లే, ఒక పదవిలో ఉన్న అధికారం బలం ఎంతో చెప్తున్నాను. ఈ వ్యక్తి యుద్ధాలు ఆరంభించవచ్చు, యుద్ధాలు ఆపవచ్చు, ఎమర్జెన్సీ దేశంలో ప్రకటించవచ్చు, ప్రకటించకుండా ఉండవచ్చు, మొత్తం దేశ పరిపాలనకు అవసరమైన ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు, చేయకుండా ఉండవచ్చు. ఇన్ని రకాల అధికారాలు. అత్యంత శక్తివంతుడైన ఆయన ఆధ్వర్యంలో సైన్యం ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో పోలీసులు ఉంటాయి, ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గడగడ వణుకుతూ పనిచేయాల్సి ఉంటుంది. మోదీ గురించి మాట్లాడటం నేను జనరల్గా ప్రధానమంత్రి గురించి చెప్తున్నా. ఇంత అధికారం ఉన్న ఆ ప్రధానమంత్రిని ఎవరు ప్రశ్నించగలుగుతారండి? ఎంత ధైర్యం ఎవరికి ఉంటుందండి? మళ్ళీ మోదీ గురించి అనడం లేదు, జనరల్గా చెప్తున్నాను. ఎవరి గురించి ఉంటుంది అంటే, ఎక్కడ ఉంటుంది అంటే, చట్టం ఇచ్చే అధికారంతో ఆ బలం వస్తుంది. చట్టం ఏ అధికారం ఇచ్చిందండి మీకు అంటే 19(1)(a) కింద అడిగే అధికారం ఇచ్చింది. ఈ అడిగే అధికారంలో ఒక భాగమే కోర్టులో రిట్ పిటిషన్లు వేసే అధికారం కూడా. కోర్టులో రిట్ పిటిషన్లు వేస్తేనే సుప్రీంకోర్టుకి కూడా మన పార్లమెంటుని కానీ ప్రధానమంత్రి యొక్క మంత్రివర్గాన్ని కానీ, అయ్యా మీరు ఇట్లా చేయకూడదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పే అధికారం మీకు అప్పుడే ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు యొక్క అధికారాన్ని కూడా వాడే అవకాశాన్ని ఇచ్చేవాడే పౌరుడు. ఆ పౌరుడు తన ప్రశ్నను వేయడానికి ఉపయోగపడేదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వాదిస్తున్న వాడే ప్రశాంత్ భూషణ్. అక్కడ అతను మాట్లాడిన మాటలను మీరు కంటెంప్ట్ కోర్టు కింద మీరు భావించి నేరస్తుడని అంటే, ఇవాళ ఎవరైనా మాట్లాడడానికి ధైర్యం చేసే అవకాశం ఉంటుందా అనేది నా యొక్క భయం. అయితే 19(1)(a) అనేది ఒక ప్రధానమైన హక్కు అని చెప్పడం నా ఉద్దేశం. ఆ తర్వాత మీకు ఇంకొక మంచి నియమం గురించి చెప్తాను. ఆర్టికల్ 51(a)(h) అని ఒకటి ఉంది. ఇందులో ప్రాథమిక విధులను నిర్దేశించింది. రాజ్యాంగం మనకు కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ కూడా పెట్టింది. ఆ డ్యూటీలో ఏముందో తెలిసిన, ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ డ్యూటీ టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. అంటే ప్రశ్నించే ఉత్సాహం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, అదేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి, తర్వాత రిఫార్మ్ చేయాలనే ఉద్దేశం, ఇది ఉండాలి. సైంటిఫిక్ టెంపర్, ఇంతకుముందు అన్నారు, మనం శాస్త్రీయంగా ఆలోచించాలి. ఇంకోటి హ్యూమనిజం. హ్యూమనిజం అంటే అన్నిటికన్నా మించింది, రాజ్యాంగ తత్వం కన్నా మించింది మానవత్వం. మానవత్వం అనేది అన్నిటికన్నా మించిన ఒక న్యాయమైన సిద్ధాంతం. ఏ చట్టంలో ఏమీ లేకపోయినా మానవత్వం ఏదైతే ఉందో అదే చట్టము అని చెప్పుకోవడానికి కూడా మనకి అనేక ఆస్కారాలు ఉన్నాయి. అయితే అటువంటి మానవత్వం గురించి మాట్లాడాలి, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ ఉండాలి అని అంటే, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ ఎప్పుడు వస్తుందండి? 19(1)(a) ఎక్సర్సైజ్ చేసినప్పుడు వస్తుంది. లిబర్టీ ఆఫ్ థాట్ వాడుకున్నప్పుడు వస్తుంది. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఈ రెండు నియమాల గురించి మీకు చెప్పాను. ఇక మనకు 1971లో మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం వచ్చిందని చెప్పాను. ఇందులో ఒక సెక్షన్ 5 ఉంది. ఏమిటంటే అది, ఏ పర్సన్ షెల్ నాట్ బి గిల్టీ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఫర్ పబ్లిషింగ్ ఎనీ ఫెయిర్ కామెంట్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ఎనీ కేస్ విచ్ హ్యాస్ బీన్ హర్డ్ అండ్ ఫైనల్లీ డిసైడ్. అంటే ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు బాగుగా లేదు,
ఆ తీర్పు అన్యాయంగా ఉంది అని విమర్శించే స్వాతంత్రం ప్రజలందరికీ ఉంది అని 1971లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం సెక్షన్ 5 చెప్తున్నది. గుర్తుపెట్టుకోవాల్సిన చట్టం ఇది. ఇక ఇంకొక మాట చెప్పాలంటే సెక్షన్ 12 శిక్ష విధిస్తుంది. ఏ రకమైన శిక్ష విధిస్తుంది, ఎప్పుడు విధిస్తుంది అంటే చెప్తాను. అది ఎందుకు చెప్తున్నానంటే ఈ న్యూయాన్సెస్ ఇవాటి మన సంఘటనకి సంబంధం ఉన్నవి కనుక. ఇప్పుడు ఒక 6 నెలల పాటు జైలుకు పంపించే అధికారం లేదా 2,000 రూపాయల జరిమానా విధించే అధికారం 1971లో పెట్టారు. ఈ 2,000 రూపాయలు ఇవాళ పెద్ద వాల్యూ లేదు, కానీ 6 నెలల జైలు అనేది తీవ్రమైన శిక్ష. సరే, ఇది చెప్తూ ఏమంటుందంటే ఇంకొకటి ఏమంటుందంటే ఈ పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేసే ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే చాలా విచిత్రమైన సెక్షన్ ఇది. ఏమిటంటే అది ఒకవేళ ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసిన వాడు అని అనుకుని రుజువైన వ్యక్తి శిక్ష వేసే ముందు కోర్టు ఏం చేయాలంటే అతను ఒకవేళ క్షమాపణ చెప్తే ఆ క్షమాపణను కన్సిడర్ చేసి ఆయనకు శిక్ష వేయకుండా ఉండాలి అని చెప్తున్నది ఇదే చట్టం. ఇదే సెక్షన్ 12 చెప్తున్నది. ఎంత సెక్షన్ అండి, ఎంత గొప్ప సెక్షన్ అండి ఇది. ఆ తర్వాత ఇంకోటి ఏమిటి, అపాలజీ అంటే ఏమిటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ చట్టం. ఏమంటే అపాలజీ షెల్ నాట్ బి రిజెక్టెడ్ మియర్లీ ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్ ఆర్ కండిషనల్ ఇఫ్ ది అక్యూజ్ మేక్స్ ఇట్ బోనఫైడ్. అంటే ఒకవేళ నిందితుడు విచారం వ్యక్తం చేస్తే లేదా అపాలజీ వ్యక్తం చేస్తే దానికి షరతులు ఉన్నాయని, మీరు ఇట్లా అనుకుంటే నన్ను క్షమించండి, మిమ్మల్ని బాధ పెడితే నన్ను మన్నించండి అంటే అది షరతు అనమాట. ఆ షరతు క్వాలిఫైడ్ కండిషనల్ షరతుతో కూడిన క్షమాపణ చెప్తే మేము తీసుకోము, అన్లెస్ యూ గివ్ అన్కండిషనల్ అపాలజీ వీ విల్ నాట్ యాక్సెప్ట్ అని కోర్టులో అనకుండా ఈ చట్టం ఏం చెప్తోందంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కండిషనల్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్, డోంట్ రిజెక్ట్ ఇట్, షెల్ నాట్ బి రిజెక్టెడ్. లుక్ ఎట్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్, లాంగ్వేజ్ ఆఫ్ ది లా, షెల్ నాట్ బి రిజెక్టెడ్ ఇఫ్ అక్యూజ్డ్ మేక్స్ ఇట్ బోనఫైడ్. అంటే సహృదయంతో గనక నిందితుడు తన క్షమాపణ కోరితే అతన్ని క్షమించాలి అని ఈ చట్టం చెప్తున్నది. అయితే విచిత్రం ఏంటంటే ఇది ఎవరు క్షమించాల్సింది, ఎవరైతే జడ్జి గారు వింటున్నారో, ఈ కేసు వింటున్నారో వారు సాటిస్ఫై కావాలి టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది కోర్ట్. అంటే ఏంటంటే మీకు సంతృప్తి కలిగించే విధంగా క్షమాపణ ఉండాలి. అంటే దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? సంతృప్తి అనే దానికి కొలమానం ఏమిటి? ఏం చెప్తే మీరు సంతృప్తులు అవుతారు? సంతృప్తి అంటే ఏమిటి అసలు? అందులో ఎక్కడా లేదు, ఈ చట్టంలో లేదు. సో ఎక్కడైతే పదాలలో అయోమయం ఉంటుందో, ఎక్కడైతే స్పష్టత ఉండదో అక్కడ అధికారం విస్తృతంగా ఉంటుంది, విపరీతమైన అధికారంగా మారుతుంది. అది లాలో ఉండే ఒక డేంజర్ అన్నమాట. లా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు దొంగతనం ఉంది, దొంగతనం ఏమిటి? ఆ వస్తువు యొక్క యజమానికి తెలియకుండా ఆ యజమాని కన్ను గప్పి అతని వస్తువుని నువ్వు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, స్వాధీనం చేసుకోవడం దొంగతనం అని నిర్వచనం చాలా స్పష్టంగా ఉంది, మీకేం డౌట్ లేదు అందులో. సో చట్టము నేర నిర్వచనాలు ఇంత స్పష్టంగా ఉండాలి. లేకపోతే జడ్జీలో స్థానంలో ఉన్నవాడు లేదా పోలీస్ స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరి మీదైనా కేసులు పెట్టవచ్చు, ఎవరినైనా జైలుకి పంపవచ్చు. అట్లా ఉండడానికి వీల్లేదు. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటారు. ఎక్సెసివ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఎప్పుడు వస్తుందంటే అంబిగ్యూయస్ టర్మ్స్ ఉన్నప్పుడు వస్తుంది. అంటే అస్పష్టమైన సెక్షన్లు ఉన్నప్పుడు విపరీతమైన అధికారాలు ఆ స్థానాల్లో ఉన్న వాళ్ళకి అందుతాయి. అది డేంజర్ అన్నమాట. సో అదొక మాట. మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే ఇది ఎప్పుడైతే నువ్వు కంటెంప్ట్ నేరస్తుడు అని నువ్వు అనుకున్న తర్వాత కూడా అతను క్షమాపణ చెప్తే వదిలేయాలి అని ఈ చట్టం ఉంది. ఇంకొక మాట ఉందండి, చాలా ప్రధానమైన మాట ఏమిటంటే సెక్షన్ 13 చెప్తుంది ఆ మాట. ఏమిటంటే కంటెంప్ట్ అని మీరు నిర్ణయించుకున్నారు, పర్వాలేదు, కంటెంప్ట్ అని నిర్ణయించుకున్నారు, బాగుంది. కానీ ఈ కంటెంప్ట్లో రుజువు అయిన తర్వాత కూడా కోర్టు ఏం చూడాలంటే ఇతను మాట్లాడిన మాటల వల్ల కోర్టు యొక్క పనితీరులో ఏమైనా భంగం ఏర్పడిందా, ఆటంకం ఏర్పడిందా, ప్రతిబంధకం ఏర్పడిందా అని చూడాలి. అబ్స్ట్రక్షన్ అండ్ ఇంటర్ఫియరెన్స్ అనే 2 పదాలు వాడారు. అంటే బికాస్ ఆఫ్ సంబడీస్ స్టేట్మెంట్, ఇఫ్ దేర్ ఇస్ ఏ హిండ్రన్స్ అండ్ ఇంటర్ఫియరెన్స్ విత్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది కోర్ట్, అప్పుడు అది కంటెంప్ట్గా పరిగణించాలి, కానీ మామూలుగా కంటెంప్ట్గా పరిగణించకూడదని చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నదండి. సెక్షన్ 13 మీకు కావాలంటే చదివినిపిస్తాను. కంటెంప్ట్స్ నాట్ పనిషబుల్ ఇన్ సర్టెన్ కేసెస్, దాని హెడింగే. అంటే నువ్వు శిక్షించడానికి వీల్లేదు కంటెంప్ట్ని
ఎందుకంటే నో కోర్ట్ షెల్ ఇంపోజ్ ఎ సెంటెన్స్ అండర్ దిస్ యాక్ట్ ఫర్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ unless it is satisfied that the contempt is of such a nature that it substantially interferes or tends substantially to interfere with the due course of justice. అంటే నీవు న్యాయం చేసే ప్రక్రియలో ఇది కనుక జోక్యం చేసుకుని ఆటంకం కలిగించేది అయితే ఎస్, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మరి ఆటంకం కలిగించకపోతేనండి శిక్షించడానికి వీలేదని చెప్తాం సెక్షన్ 13. కానీ సుప్రీంకోర్టు నిన్న చెప్పిన తీర్పు ఏం చెప్పిందంటే, ప్రశాంత్ భూషణ్ చేసిన 2 ట్వీట్స్ మా ప్రాసెస్కి అబ్స్ట్రక్షన్ కలిగించాయి అని చెప్పింది. అంటే ఏంటి దీని అర్థం? రేపొద్దున ఆయనకి క్షమాపణ కాదు, రేపొద్దున ఈ నేరస్తుడని రుజువైన ప్రశాంత్ భూషణ్కి శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి అని దీన్ని బట్టి నాకు అర్థమవుతున్నది. ఒకవేళ విధించకపోతే చాలా మంచిది, నేను శిక్ష ఆయనకు విధించకూడదనే నేను కోరుకుంటున్నాను. ఒకవేళ కోర్టు కూడా ఆ విధంగా అనుకుంటే చాలా సంతోషం. కానీ చట్టంలో ఉన్నది ఏమిటంటే, సెక్షన్ 13లో ఉన్నది ఏమిటంటే, సెక్షన్ 12 ఏం చెప్తుంది? క్షమాపణ చెప్తే వదిలేయాలని చెప్తుంది. 13 ఏం చెప్తుంది? ఇది ఇంటర్ఫియరెన్స్ కాదు అని నువ్వు అనుకున్నప్పుడు, ఇంటర్ఫియరెన్స్ లేదు అతను అని చెప్పగలిగినప్పుడు, లేదా ఇంకెవరైనా ఇది ఇంటర్ఫియరెన్స్ కాదు అని అనగలిగినప్పుడు నువ్వు శిక్షించడానికి వీల్లేదని చెప్తోంది. ఇంకొక నిబంధన ఉందండి, అదేమిటంటే అది 2006లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టాన్ని సవరించి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఏమిటంటే అది అంతకుముందు మనకు ఒక విచిత్రమైన పరిస్థితి మన దేశంలో. ఏమిటంటే నువ్వు నిజం చెప్పినా సరే, ఆ నిజం చెప్పడం వల్ల నాకు అవమానం కలిగితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఎంత విచిత్రం అండి ఇది! నిజం చెప్పినా కోర్టు ధిక్కారమే, నిజం చెప్పినా అవమానమే, నిజం చెప్పినా ప్రతిబంధకమే, నిజం చెప్పినా నేను జైలు పంపుతాను. విచిత్రమైన కేసు కదండి. అప్పట్లో సోలి సొరాబ్జీ అని ఒక మంచి అడ్వకేట్ జనరల్ ఉండేవాడు మనకి, అటార్నీ జనరల్. ఆయన అన్నాడు, మన భారతదేశం మోటో ఏమిటో తెలుసా అండి? స్వతంత్ర భారతదేశం యొక్క మోటో సత్యమేవ జయతే. ఇప్పుడు గుర్తుందా ఎవరికైనా? సత్యమేవ జయతే అని రాసుకుంటూ ఉంటాం మనం. ఈ ప్రధానమంత్రి లెటర్ హెడ్ మీద ఉంటుంది సత్యమేవ జయతే, 4 సింహాల బొమ్మ, ఆ పక్కన ఈయన పేరు అట్లా అద్భుతంగా ఉంటుందన్నమాట. సత్యమేవ జయతే అంటే సత్యం జయించుగాక, సత్యం మాత్రమే గెలుస్తుంది. సంస్కృతంలో ఏవా అంటే ఓన్లీ, సత్యము మాత్రమే గెలుస్తుంది మన దేశంలో. కానీ చట్టం ఏం చెప్తుందండి? నువ్వు నిజం చెప్పినా సరే నువ్వు జైలు పంపిస్తావు చెప్తుంది. విచిత్రమైంది. ఇంకొక విషయం చెప్తా మీకు. మేము అనవసరంగా ఎక్కువ చదువుకున్నామో అనిపిస్తుంది, ఒక్కోసారి బాధ కలుగుతూ ఉంటుంది. ఈ సెక్షన్ 499 ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుంది. అదేమిటంటే క్రిమినల్ డిఫమేషన్ గురించి మాట్లాడుతుంది. క్రిమినల్ డిఫమేషన్లో ఏమిటి తెలిసిన, మొట్టమొదటి ఎక్సెప్షన్ ఒకటి ఉంటుంది. అదేమిటి? ఇఫ్ యూ టెల్ ట్రూత్ అండ్ జస్టిఫై ఇట్, దెన్ యు ఆర్ నాట్ కమిటెడ్ క్రిమినల్ డిఫమేషన్ అంటుంది. అంటే ఏమిటంటే, నువ్వు పరువు నష్టం చేసావు అనుకో ఎవరిదన్నా, ఆ పరువు నష్టం చేసినప్పుడు నువ్వు నిజం చెప్పినా సరే, ఆ నిజం చెప్పడం వల్ల వాడు పరువు పోయినా సరే నువ్వు శిక్షార్హుడు అని అంటుంది. ఇంత ఆశ్చర్యం అండి. అదే దానికి ఒక్క మినహాయింపు ఏమిచ్చిందంటే జస్టిఫికేషన్. అంటే ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ నువ్వు చెప్పి ఉండాలి, ఆ నిజం చెప్పి ఉండాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే నిజం కూడా చెప్పకూడదట. ఇది ఎక్కడ విచిత్రం అండి. అయితే నిజం క్వాలిఫైడ్ డిఫెన్స్. ట్రూత్ ఈజ్ ఎ పార్షియల్ డిఫెన్స్ ఇన్ డిఫమేషన్ అండ్ ట్రూత్ ఈజ్ నో డిఫెన్స్ ఇన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సత్యమేవ జయతే మన దేశపు నినాదం. అది ఆశ్చర్యం. పోరాడారు అందరూ, మేము కూడా నేను కూడా ఎన్నోసార్లు వ్యాసాలు రాసిన. అరే, ట్రూత్ షుడ్ నాట్ బి ఏ కంటెంప్ట్. ప్లీజ్ అట్లీస్ట్ యాక్సెప్ట్ ట్రూత్ స్టేటెడ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ షుడ్ ఎగ్జామ్ట్ ది అక్యూజ్డ్ ఫ్రమ్ గెటింగ్ పనిష్డ్ అని మేము అంతా మొత్తుకున్నాం, రాసుకున్నాం, అంత చేస్తే 2006లో వాళ్ళకి వినబడింది మన ప్రభువులకి. ఆ ప్రభువులు మంచి చట్టం తీసుకొచ్చారు. అదేమిటంటే ట్రూత్ ఈజ్ ఎ వ్యాలిడ్ డిఫెన్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని 2006 నుంచి. అంతకుముందు మన నిజం చెప్పినా జైలు పోవాల్సిందే. సరే, ఇప్పుడు ఏమన్నాడు? ఈ ట్రూత్ కూడా, ఇది కూడా పార్షియల్ డిఫెన్సేనండి, పూర్తి డిఫెన్స్ కాదు. ఏమిటండి పార్షియల్ డిఫెన్స్ అంటే? నువ్వు పబ్లిక్ ఇంట్రెస్ట్లో చెప్పాలి. అంటే నేను ఈ నిజం ఎందుకు చెప్తున్నాను? ఫలానా యోగి అసలైన యోగి కాదు, నకిలీ యోగి అని నేను చెప్పదలుచుకున్నాను, నాకు రుజువులు ఉన్నాయి నా దగ్గర, నేను స్టింగ్ ఆపరేషన్ చేసిన, చెప్పాలా చెప్పొద్దా నేను? అప్పుడు కోర్టు అడుగుతుంది, దీనివల్ల ఏమిటండి పబ్లిక్ ఇంట్రెస్ట్ అని అడుగుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ నేను చెప్పకపోతే నేను జైలుకి వెళ్తాను. ట్రూత్ ఈజ్ కంప్లీట్ డిఫెన్స్ ఇన్ సివిల్ డిఫమేషన్, ట్రూత్ ఈజ్ పార్షియల్ డిఫెన్స్ ఇన్ క్రిమినల్ డిఫమేషన్. ఎంత విచిత్రం అండి. అంటే నేను వాడి మీద నాకు నష్టపరిహారం దావా నాకు వేసాడు అనుకోండి, నా మీద ఆ యోగి, నేను నిజం చెప్పానంటే నా మీద నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత నాకు ఉండదు. కానీ వాడే క్రిమినల్ కేసు పెట్టాడు అనుకోండి, పెడితే నువ్వు ఏమి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను,
నేను యోగిని, ఒకప్పుడు నేను దొంగ యోగిని, ఓకే అనుకుందాం, దొంగ యోగిని అనుకుందాం. నేనేం చేస్తున్నా దొంగ యోగిని, కానీ నేనేమంటలేదు ఎవరిని. నన్నెందుకు నువ్వు దొంగ యోగి అని అన్నావు నువ్వు అంటాడు. అంటే నిజమే, వాడు ఏం చేయట్లేదు కదా, వాడు ఏమైనా ఆశ్రమం పెట్టి డబ్బులు అడుగుతున్నాడు ఎవరిని, దొంగ యోగి. అయితే అయింది నీకేం మధ్యలో, నువ్వెందుకు అంటావు అని కోర్టు అంటుంది దీన్ని, ఈ పత్రికా విలేకరి. సరే జైలుకు పోను ఆయన అని చెప్పి జైలుకు పంపిస్తుంది. అదండి మన చట్టం, ఇప్పటికీ ఉందండి ఆ చట్టం. ఆశ్చర్యకరం, బ్రిటిష్ కాలపు కొస, ఇంకా శిథిల అవశేషం ఇప్పటికీ ఉందండి. ట్రూత్ మస్ట్ బి కంప్లీట్ డిఫెన్స్ అని నేను మాట్లాడుతున్నా, నేను అడుగుతున్నా. ఈ ఎన్నాళ్ళు కోర్టు వింటుందో నాకు తెలియదు. ఇక్కడ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో కూడా ట్రూత్ మస్ట్ బి కంప్లీట్ డిఫెన్స్. ఎందుకు అంటున్నానంటే ట్రూత్ మస్ట్ బి కంప్లీట్ డిఫెన్స్ అని. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ ఏమన్నాడు, నలుగురు ప్రధాన న్యాయమూర్తుల కాలంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన తీర్పులు వచ్చాయి అన్నాడండి. నలుగురు ప్రధాన న్యాయమూర్తుల కాలం. ఎవరైనా కూర్చొని న్యాయ వ్యవస్థ చదువుకున్న వాళ్ళు, లేదా పొలిటికల్ సైన్స్ చదువుతున్న వాళ్ళు, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, లేదా మీలాంటి ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ సేవ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెర్చ్ చేయొచ్చు కదా. ఎన్ని తీర్పులు ఉంటాయండి? 50-60 తీర్పులు ఉంటాయి ప్రజాస్వామ్యానికి సంబంధించిన తీర్పులు సుప్రీంకోర్టు ఇచ్చినాయి. అందులో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏమున్నాయో లిస్ట్ చేస్తే నిజం బయటపడుతుంది కదండి. ఇన్ని తీర్పులు కోర్టు ముందుకు వచ్చాయి, ఈయన కేసులు కోర్టు ముందుకు వచ్చాయి, ఇన్ని తీర్పులు చెప్పారు. ఈ తీర్పులో ప్రజాస్వామ్యానికి అనుకూలంగా 4 ఉన్నాయి, వ్యతిరేకంగా 4, 5, 6 ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ విమర్శ సరైన విమర్శ, నిజమైన విమర్శ, నిజం కాని విమర్శ చెప్పండి. నిజమైన విమర్శ అయ్యే అవకాశం ఉంది కదా, ఉంది. సరే, పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా అనుకుందాం. లెటస్ హ్యావ్ ఏ క్వాలిఫికేషన్ యాక్సెప్టెడ్. పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదా అండి? ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యానికి అనుకూలమైన తీర్పులు చెప్పాలి, చెప్పకూడదు అనే మాట పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్న మాట కాదా, వ్యక్తిగతమైందా? కాదు కదా. సో ఇట్ షుడ్ ఫాల్ అండర్ ది డిఫెన్స్ ఆఫ్ ది జస్టిఫికేషన్ బై ట్రూత్ యాజ్ అమెండెడ్ ఇన్ 2006 టు ది కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 అని వాదించడంలో తప్పేంటండి? ఇప్పుడు ఇది ఎవరు రుజువు చేయాలండి? ఆ రుజువు చేసే అవకాశమే లేదు. ఆయన చూపించాడు 460 పేజీల రిప్లై అఫిడవిట్లో, ఇది ట్రూత్, ఈ తీర్పు ఇచ్చారు అని ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఆయన. ఇస్తుంది ట్రూత్ కాదు, అది పక్కన పారేశారు, అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూత్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పార్షియల్ డిఫెన్స్ అని అన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ ముచ్చటే లేదు అందులో. ఇక పోగా ఇదే అంటే ట్రూత్ యొక్క వాల్యూ చెప్తున్నాను మీకు. 13bలో వచ్చింది ఇదంతా. ఇఫ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ది రిక్వెస్ట్ ఫర్ ఇన్వోకింగ్ ది సెట్ డిఫెన్స్ ఇస్ బోనఫైడ్ అనుకున్నప్పుడు ట్రూత్ ఈస్ జస్టిఫికేషన్ అని చెప్పి సెక్షన్ 13bలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు 2006లో. సరే, అది పక్కన పెట్టండి. ఇంకొక మాట చెప్తాను మీకు. చట్టంలో ఉన్న నియమాలే చెప్తున్నాను, నా సొంత అభిప్రాయాలు చెప్పట్లేదు. ఇంకొక మాట ఏంటంటే, ఇంతకుముందే నేను అన్నాను 499 సెక్షన్ 499 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ డిఫమేషన్. అందులో ఏముంటుందంటే ఒక ఎక్సెప్షన్ ఉంది. ఆ ఎక్సెప్షన్ ఏమిటంటే, ఒకవేళ కోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఆ తీర్పులో బాగోగుల గురించి మాట్లాడితే అది డిఫమేషన్ కాదు, క్రిమినల్ డిఫమేషన్ కాదు అని స్పష్టంగా ఉంది. ఎందులో? సెక్షన్ 499 5th ఎక్సెప్షన్లో ఉంది. రాసుకోవచ్చు మీరు. 5th ఎక్సెప్షన్ సెక్షన్ 499. తర్వాత నా ఉపన్యాసం అయినాక గూగుల్లో వెతికి చదువుకోండి. ఇప్పుడే చేయకండి. ఇప్పుడు చేస్తే మళ్ళీ నా మిగతా పాయింట్లు మీరు మిస్ అవుతారు. ఓకే, చట్టం చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇక ఇంకేం చెప్పాలి మీకు? అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పేరు మీద మిమ్మల్ని జైల్లో పెట్టకుండా ఉండడానికి ఇన్ని రకాల సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? అవన్నీ పక్కన పెట్టి దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఈయన నేరం చేశాడా లేదా అనే గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ఒక ట్వీట్ గురించి నేను మీకు చెప్పాను. రెండో ట్వీట్ గురించి మాట్లాడుకోవాలి. ఆ రెండో ట్వీట్ ఏమిటంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక నాగ్పూర్లో ఆయన సెలవులో ఉన్నప్పుడు ఒక పెద్ద మోటార్ బైక్, దాని పేరు ఏదో ఉంది, నాకు తెలియదు, నాకు సరిగ్గా మాట్లాడరాదు దాని గురించి, ఆ బ్రాండ్, ఆ పెద్ద మోటార్ సైకిల్ అది. ఆ మోటార్ సైకిల్ మీద ఆయన కూర్చున్నారు, సరదాగా కూర్చొని. నిజంగా అది పెద్ద ట్వీట్ చేయాల్సిన విషయం కాదు. ఆ విషయంలో నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అనుకూలంగా నేను మాట్లాడదలుచుకున్నాను. ఆయన ఏదో సరదాగా బైక్ మీద ఎక్కితే నీ ముళ్ళేమైందండి, అనవసరంగా మనం దాని గురించి ఎందుకంటే ఇంత రాద్ధాంతం చేయడం అనవసరం. సరే, దాంతోపాటు ఏమన్నారు, ఇక్కడ న్యాయపరమైన అంశాలన్నీ పెండింగ్లో ఉంటే నువ్వు ప్రాక్టికల్గా జడ్జిమెంట్స్ ఇచ్చే పరిస్థితి, మానవ హక్కులను రక్షించే కేసులన్నీ నీ ముందుంటే అవి చేయకుండా నువ్వు సరదాగా ఒక సైకిల్ మొట్ట మీద కూర్చుంటావా అని ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఇది అవాయిడ్ చేయాల్సిందని నా అభిప్రాయం.
ఇది ఇది చేయాల్సింది, ఇది మాట్లాడాల్సిన మాట కాదు, ఇదంతా అంత విలువైన విషయం కాదు. ఆయన కూర్చున్నాడు బైక్ మీద కూర్చుంటే ఏంటండి మీ ముళ్ళేమైంది దాని గురించి, ఈయన అనాల్సింది కాదు. సరే అన్నాడు, ఏం చేస్తాం అన్నాడు. అంటే అని ఊరుకున్నాడా? అక్కడ నీకు మానవ హక్కులకు సంబంధించిన పిటిషన్లు అని పెండింగ్లో ఉన్నాయి, పట్టించుకోవట్లేదు నువ్వు అంటే సుప్రీంకోర్టు ఒక వివరణ ఇచ్చింది నిన్నటి తీర్పులో, చాలా మంచి వివరణ ఇచ్చింది. నేను ఐఎమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆన్ దిస్ పాయింట్. ఏముంటుంది, మేము 872 కేసులలో తీర్పు చెప్పాము. అందులో ఒక కేసు నీ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ని కూడా కొట్టేసే కేసు, అంటే నీ మీద అంటే ప్రశాంత్ భూషణ్ మీద. అవన్నీ పనికొచ్చేవే కదా, మేము వింటూనే ఉన్నాం కదా కేసులు. మా సైకిల్ మొట్ట మీద కూర్చున్న విషయం పక్కన పెట్టండి, మేము వినడం లేదని ఎందుకు అంటాం అని అడిగింది. ఒక ట్వీట్లో సుప్రీంకోర్టు ఈజ్ జస్టిఫైబుల్ అనిపిస్తుంది నాకు. అయితే జస్టిఫైబుల్ అయిన తర్వాత ఏం చేయాలి? అన్జస్టిఫైబుల్ రిమార్క్ ప్రతిదీ డిఫమేషన్ అవుతుందా? అసమంజసమైన వ్యాఖ్య ఖండించాల్సింది. నేనైతే ఏమిటండి ప్రశాంత్ భూషణ్ గారు ఇటువంటి చిన్న విషయం మీద మీరు మాట్లాడతారా, ఇది కరెక్ట్ కాదు అని నేను అంటాను, అనాల్సింది అని దాన్ని వదిలేయాల్సిందని నాకు అనిపించింది. సరే, దాంట్లో ఈ సుప్రీంకోర్టు ఇన్ని తీర్పులు చెప్పినా పట్టించుకోలేదు, ట్రూత్ని పట్టించుకోలేదు కనుక ఇది న్యాయం కాదు అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అది కూడా డిఫమేషనే, అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టే అని సుప్రీంకోర్టు ఒక కంక్లూజన్కి వచ్చింది. ఈ 2 ట్వీట్లు. ఇంకొక కేసు ఉందండి ఆయన మీద, ఇంకెప్పుడో 2009లో ఆయన 2 ట్వీట్ చేయడమో ఏదో విమర్శ చేయడమో చేశాడు ఆ తెహల్కా కేసులో. ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు కూడా ఇప్పుడు ఉందండి. అది ఇంకా విచారణకు వస్తుంది. దాని మీద ఏం తీర్పులు చెప్తారో మనకు తెలియదు. అదొకటి పెండింగ్లో ఉంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంకొక చిన్న విషయం. మనం ఇందులో విచిత్రమైన ఒక విషయం చెప్పాలి. 2 జడ్జిమెంట్స్ ఉన్నాయండి మనకు, పాత జడ్జిమెంట్స్ 2 ఉన్నాయి. ఆ 2 మాట్లాడతాను నేను. మిగతా కొన్ని వందల జడ్జిమెంట్స్ ఉన్నాయనుకోండి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీద, కానీ ఒక 2 మాత్రమే మాట్లాడతాను. 2 కేసుల గురించి మాత్రమే మాట్లాడతాను. ఒకటి శివశంకర్ గారి గురించి. మనకు శివశంకర్ గారి జ్ఞాపకం ఉన్నారా మీకు? మన ఆంధ్రప్రదేశ్లో నుంచి వచ్చిన మహానుభావుడు ఆయన మంచి అడ్వకేటు. 1988లో ఆయన వ్యాఖ్యలపైన ఒక తీర్పు వచ్చింది. అంతకుముందు 1960లో నంబూద్రిపాద్ అని ఒక ముఖ్యమంత్రి ఉండేవారు కేరళకి, మీకు తెలుసు అనుకుంటా మీ అందరికీ. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది. నంబూద్రిపాద్ ఆయన ఏమన్నాడు, ఆయన ఒకరోజు మాట్లాడుతూ ఒక ఉపన్యాసం చెప్తూ ఈ సుప్రీంకోర్టుకి క్లాస్ బయాస్ ఉంది, వర్గ పక్షపాతం ఉంది, సంపన్నుల పట్ల సానుభూతి ఉంది, పేదల పట్ల వ్యతిరేకత ఉంది, పేద వర్గాలని కార్మిక వర్గాలని వ్యతిరేకంగా తీర్పులు చెప్పింది, సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకమైన తీర్పులు చెప్పింది, సుప్రీంకోర్టుకి క్లాస్ బయాస్ ఉంది, వర్గ పక్షపాతం ఉంది అని అన్నాడు. ఇది అప్పట్లో 1960 అంటే అప్పుడే రాజ్యాంగం వచ్చింది, 10 ఏళ్ళైంది. అప్పట్లో తీవ్రమైన విమర్శ. దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు పెట్టారు. కేరళ హైకోర్టు దాని మీద తీర్పు చెప్పింది. ఒక మాథ్యూ అనే ఒక జడ్జి గారు ఉన్నారు, ఆయన తప్ప మిగతా 2 ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నారు. మాథ్యూ మాత్రం ఇది విమర్శ, దీన్ని వదిలేయాలి అన్నాడు. వినలేదు, ఆయన మాట వినలేదు. మెజారిటీ వాళ్ళు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నారు. 2000 రూపాయల జరిమానా, ఒక 2 నెలలు జైలు ఏదో విధించారు. 2000 రూపాయలు అప్పట్లో చాలా ఎక్కువేనండి. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ దగ్గర అన్న డబ్బులు అప్పట్లో ఉండేవి కాదు. ఇప్పుడంటే ఉండొచ్చు, కొందరు ఉంటాయి కానీ అప్పట్లో లేవు. సరే, ఆ తర్వాత ఏమైంది, ఆయన సుప్రీంకోర్టుకు వచ్చాడు. సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు విస్తృతమైన జడ్జిమెంట్ అండి. హిదాయతుల్లా గారు మహానుభావుడు, మంచి జడ్జి ఆయన. మరి ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడు అనుకుంటాను అప్పుడు, లేదా సీనియర్ జడ్జి. ఆయన మొత్తం ఒక పెద్ద తీర్పు రాసి చివరికి నువ్వు నేరం చేసావు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యింది, మాకు వర్గపక్షపాతం ఉందంటావా, మేము ఆ రాజ్యాంగం ప్రకారం తీర్పులు చెప్పినాం, రాజ్యాంగంలో వర్గపక్షపాతం ఉంటే మేమేం చేయాలి, దానికి మమ్మల్ని అంటావా నువ్వు అనవసరంగా అని ఆయనకి ఓ 50 రూపాయల జరిమానా. సరేలే, నువ్వేదో ముఖ్యమంత్రివి కనుక నీకు 50 రూపాయల జరిమానాతో సరిపెడుతున్నావు అన్నారు. అంటే నామినల్గా ఒక 50 రూపీస్ అన్నారు. సరే, ఆయన 50 రూపీస్ పే చేసి ఉంటాడు, పెద్ద మనిషి. ఇది ఒక చరిత్రాత్మకమైన తీర్పు. ఒక ముఖ్యమంత్రి 50 రూపాయల జరిమానాకి గురైన, అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద శిక్షపడిన వ్యక్తిగా మిగిలిపోయాడు చరిత్రలో. సరే, 1988లో అప్పుడు మనకు లా మంత్రి, యూనియన్ మినిస్టర్ ఫర్ లా, జస్టిస్ పి శివశంకర్. మీకు విచిత్రం, పి శివశంకర్ గారు హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. 7 ఏళ్ళ తర్వాత రిజైన్ చేశారు. రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయ్యారు. ఎంపీ అయిన తర్వాత లా మినిస్టర్ అయినాడు.
విచిత్రం ఏంటంటే జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్లో పనిచేసిన ఏకైక వ్యక్తి బహుశా. అంటే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, మీరు తెలుసు అనుకుంటా మీకు, కృష్ణ అయ్యర్. తెలుసా మీకు కృష్ణ అయ్యర్ గారు? కృష్ణ అయ్యర్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు, మినిస్టర్ అయినాడు కేరళకి. ఆ తర్వాత రిజైన్ చేశాడు. ఆ తర్వాత హైకోర్టు జడ్జి అయినాడు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టు జడ్జి అయినాడు. ఇట్లా 3 వ్యవస్థల్లో పనిచేసిన వాళ్ళు చాలా అరుదైన వ్యక్తులు. మన పి శివశంకర్ కూడా అత్యంత ప్రతిభావంతుడు. ఆయన చాలా బాగా రీసెర్చ్ చేసేవాడు, లాలో ఆయనకి నిష్ణాతుడు, చాలా మెలకువలు తెలిసినవాడు. అప్పట్లో ఇందిరాగాంధీకి ఆయన లా వ్యవహారాల్లో సహాయం చేయడం వల్ల ఆమె సంతోషించి ఆయనకి ఎంపీ పదవి ఇస్తే సికింద్రాబాద్ నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన అక్కడ లా మినిస్టర్ అయ్యారు. లా మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఒక చోట మాట్లాడుతూ, ఎక్కడ నేను హైదరాబాద్ బార్ అసోసియేషన్లోనే అనుకుంటా, మాట్లాడుతూ ఏమన్నాడు, మన సుప్రీంకోర్టు కేవలం సంపన్నులకి, మఠాధిపతులకి, జమీందారులకి అనుకూలంగా తీర్పులు చెప్తుంది, సామాన్యులను అసలు పట్టించుకోదు, నిర్ధనులను పట్టించుకోదు, కార్మికులను పట్టించుకోదు, అది స్మగ్లర్లకి హెవెన్గా మారింది. చూడండి ఇంత తీవ్రమైన మాటలు, స్మగ్లర్లకి హెవెన్గా మారింది, ఇంకా చాలా చాలా అన్నాడు. ఇంకా అవన్నీ నేనంటే ఇవాళ నేనే ఆయన సుప్రీంకోర్టు తిట్టినట్టుగా ఉంటుంది, అంత భయంకరమైన మాటలు మాట్లాడారు. మాట్లాడితే డ్యూడా అనే ఒక అడ్వకేట్ గారు దాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతే సుప్రీంకోర్టు విచారిస్తున్నది ఈ తీర్పు గురించి, కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి. విచారించి మొత్తం చదివి ఏం చెప్పిందంటే, మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక విమర్శన చేస్తే యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. అంటే మొత్తం ఒక నేపథ్యాన్ని తీసుకుని సమగ్రంగా ఆలోచించి ఫోకస్గా ఒక్క వాక్యాన్ని అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్ తీసుకోకుండా మొత్తము విమర్శలో భాగంగా ఉన్నప్పుడే దాన్ని విమర్శ అని అనాలి, దాన్ని మీరు పరిగణించాలి. అంతేగాని ఆ మొత్తం విమర్శించినప్పుడు ఆ సమగ్ర దృష్టితో చూసినప్పుడు మీరు కోర్టు పరువు తీశాడా, కోర్టుని అవమానించాడా, కోర్టు ధిక్కారం చేశాడా అని ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తే నాకు ఇందులో కోర్టు ధిక్కారం ఏం కనపడటం లేదు. కొన్ని జడ్జిమెంట్స్ మరి జమీందారులకు అనుకూలంగా ఉన్నది, కొన్ని జడ్జిమెంట్స్ మఠాధిపతులకు అనుకూలంగా ఉంది, కొన్ని రైట్ టు ప్రాపర్టీ తీసేయడం కరెక్ట్ కాదని జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన మాట వాస్తవమే కనుక నిజాలు కూడా ఇందులో ఉన్నాయి, ఈ విమర్శ వెనుక నిజాలు ఉన్నాయి కనుక దాన్ని మనం తీసుకోవాలి అన్నారు. తర్వాత ఇంకో మాట ఏమన్నది సుప్రీంకోర్టు, విచిత్రం, చాలా మంచి తీర్పు అని నా అభిప్రాయం, ఇది నా ఉద్దేశంలో. ఇంకోటి ఏమంది సుప్రీంకోర్టు, ఇది విమర్శగా తీసుకోవాలి. ఈ విమర్శ అయినప్పుడు పరువు నష్టం కాదు. ఇప్పుడు పరువు నష్టం, అభిప్రాయ వ్యక్తీకరణ పరువు నష్టమా అండి? ఈ ప్రభుత్వం బాగులేదు, లేదా మనకి 2 క్యాండిడేట్స్ మనకు ఓటు అడుగుతారడానికి వస్తారండి, అందరూ ఒక క్యాండిడేట్కి వేసి ఇంకొక క్యాండిడేట్కి ఓటేరు, నా పరువు పోయింది, నేను 10 ఏళ్ళ నుంచి మీకు సేవ చేస్తున్నా దానికి దిక్కు లేకుండా నన్ను ఓడిస్తారా, మా పరువు పోయింది అంటారా మీరు? మేము రిజెక్ట్ చేసాం, మా అభిప్రాయం అది, ప్రజల అభిప్రాయం. మీరు వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ని రిజెక్ట్ చేశారు, బీజేపీని గెలిపించారు, ఖచ్చితంగా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ జడ్జ్మెంట్ ఆఫ్ ది పీపుల్. బీజేపీ గొప్ప పార్టీ అనుకోవాల్సిందే, మీరు దాన్ని విమర్శించడానికి, ఈ పాయింట్ మీద విమర్శించడానికి లేదు, వారి విధానాలను విమర్శించండి. కాంగ్రెస్ ఇస్ ద రిజెక్టెడ్ పార్టీ, ఏం చెప్పడానికి లేదు దానికి, వీ కాంట్ సే ఎనీథింగ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే అభిప్రాయ వ్యక్తీకరణ ఎప్పుడు కానీ పరువు నష్టం కాదు అని చట్టం చెప్తున్నది, రాజ్యాంగం చెప్తున్నది, ప్రజాస్వామ్యం చెప్తున్నది. అట్లాగే ఈయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, క్లాస్ వ్యతిరేకంగా తీర్పు చెప్తోంది సుప్రీంకోర్టు అని, యూ యాక్సెప్ట్ ఇట్ యాజ్ అ వ్యూ పాయింట్, లివ్ ఇట్ ఈస్ నాట్ డిఫమేషన్. అండ్ వాట్ ఈస్ a criticism is not a defamation. What a defamation, even if it is defamation, it is not contempt of court. Even if it is defamation, it is not scandalization. Even if it is scandalization, it doesn't obstruct the process of the court. If it doesn't obstruct the process of the court, it is not contempt అని తీర్పు చెప్పిందండి సుప్రీంకోర్టు అండి 1988లో, నేను చెప్పట్లేదు. సుప్రీంకోర్టు 1988 జడ్జిమెంట్ని నువ్వు ఓవర్రూల్ చేయలేదు, ఇది చట్టం కాదు అని నువ్వు చెప్పలేదు. సుప్రీంకోర్టు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పే చట్టము అని మన చట్టాలు, రాజ్యాంగంలో చెప్తున్నది, రాజ్యాంగ నియమాలు చెప్తున్నాయి. ఇప్పుడు నేను శివశంకర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని చట్టం అని నమ్మాలా, నమ్మొద్దా? నమ్మి నేను విమర్శిస్తే అది లేదు శివశంకర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది తప్పు, నువ్వు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేశావు, స్కాండలైజేషన్ జరిగింది, డిఫమేషన్ ఆఫ్ కోర్టు జరిగింది, నువ్వు అనవసరంగా మాట్లాడావు, దీనివల్ల ప్రజల్లో సుప్రీంకోర్టు పట్ల ఒక విశ్వసనీయత తగ్గిపోయింది, వెళ్ళిపో జైలుకి అని అనొచ్చా, అనకూడదా? ఇది నా ధర్మ సందేహం. యాజ్ అ టీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా ఇది నా ధర్మ సందేహం. ఇది ఒక సమస్య, ఇది ఒక సవాల్. దేనికి సవాల్ అంటే మన
ప్రశ్నించే శక్తికి సవాల్, విమర్శించే స్వాతంత్రానికి సవాల్, అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛకి సవాల్, అభివ్యక్తీకరణ స్వాతంత్రానికి సవాల్ అని నాకు అనిపిస్తుంది. నేను సుప్రీంకోర్టుని, వారి తీర్పుని నేను నిందించడంలే, విమర్శిస్తున్నాను. విమర్శించడం కూడా లేదు, విశ్లేషిస్తున్నాను. ఎందుకు విశ్లేషిస్తున్నా అంటే, నువ్వు చెప్పిన తీర్పు ఇంకోటి ఉంది. సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. నీ తీర్పు ఇప్పుడు నంబూద్రిపాద్ తీర్పును నేను అనుసరించాలా, శివశంకర్ తీర్పు అనుసరించాలా? మధ్యలో నువ్వు ఇంకొక 2 కోట్లు బరడకాంత మిశ్రా అనే ఒక తీర్పును కోట్ చేస్తుంది సుప్రీంకోర్టు నిన్న. ఆ బరడకాంత మిశ్రాలో ఏమన్నారు? నీవు కోర్టును విమర్శిస్తే అదే స్కాండలైజేషను, ఆ స్కాండలైజేషన్నే నువ్వు ఇంకా కొనసాగిస్తే అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. నీవు ప్రత్యేకంగా ఈ విమర్శ ద్వారా సుప్రీంకోర్టు విధి విధానాల్లో ఆటంకం ఏర్పడిందని రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఇది నువ్వు కంటెంప్ట్ అయితే చాలు, స్కాండలైజేషన్ అయితే చాలు, అదే కంటెంప్ట్, నేను శిక్ష విధించవచ్చు అని బరడకాంత మిశ్రా కేసులో 1953లోనూ 55లోనూ తీర్పు చెప్పింది. అంటే నువ్వు 1988 సంవత్సరంలో ఇచ్చిన తీర్పు కాదని, ఈ 53లోనో ఎప్పుడో ఇచ్చిన తీర్పును 1960లో మీరు ఆయన నంబూద్రిపాద్ కేసులో ఇచ్చిన తీర్పుని నువ్వు అనుసరించి ప్రశాంత్ భూషణ్ లాంటి ఒక న్యాయవాది, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు చేసే న్యాయవాది 2 ట్వీట్ల మీద ఇచ్చిన ఒక వ్యాఖ్యానాన్ని నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణించి జైలుకు పంపిస్తే ఇది ఏం న్యాయము? ఎంతవరకు ఇది కరెక్టు? అసలు రేపు పొద్దున ఇంకా నేను విమర్శించడానికి కానీ, నీపైన పీళ్లు వేయడానికి కానీ ఎవరికైనా సాహసం చేస్తారా? కొంపలు మునిగేంత అర్జెన్సీ ఏముంది అని లోధా గారు అడిగిన ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇవి నా ప్రశ్నలు. ఇక ఇంకొక చిన్న తగాదా ఉంది ఈ చట్టంతో. ఏమిటంటే ఆ తగాదా, జనరల్గా నేరం జరిగితే పోలీసు పరిశోధన చేస్తుంది. పోలీసు పరిశోధన చేసిన తర్వాత ప్రాసిక్యూటర్ ఉంటాడు. ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వం నియమించిన ఒక న్యాయవాది. ఆ న్యాయవాది ఇవి తీసుకువెళ్ళి కోర్టులో పెడతాడు. ఆ కోర్టుకి, నేరానికి, కోర్టుకి, పరిశోధనకి, కోర్టుకి, నేరస్తుడికి, కోర్టుకి, ప్రాసిక్యూషన్కి సంబంధం ఉండదు. ఏ సంబంధం లేని ఒక న్యాయవేత్త, ఒక నిష్పక్షపాత వ్యక్తి అక్కడ కూర్చొని ఏమయ్యా సాక్ష్యం సరిగా లేదు అని ప్రాసిక్యూషన్ కోపడతాడు. అట్లాగే అక్యూజ్ తరఫున లాయర్స్ ఏమైంది ఇంత సాక్ష్యాలు పెట్టుకొని నేరం చేయలేదంటావేంటి, బుద్ధి ఉందా అని వాళ్ళను కోపడతాడు. నేరం చేశాడా లేదా స్ట్రిక్ట్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేయిస్తాడు, చీఫ్ ఎగ్జామినేషన్ చేయిస్తాడు, అన్నీ చేయిస్తాడు. అది న్యాయమైన తీర్పు అంటారు, దాన్ని న్యాయ విచారణ అంటారు, పబ్లిక్ హియరింగ్ అంటారు, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటారు. దానిపైన ఒకవేళ ఆ జడ్జి గారు తప్పు చేస్తే జిల్లాలోనే ఇంకొక కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఆయన కూడా తప్పు చేస్తే హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. ఆయన కూడా తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకొని నేరస్తుడు అనేవాడు నేను నేరం చేయలేదు అని నిరూపించుకునే అవకాశాలని ఇచ్చిన తర్వాత, ఉరివేయాల్సిన వ్యక్తి అయినా సరే అన్ని వేసిన తర్వాత క్షమాపణ కోరడానికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆ క్షమాపణ ఆయన తిరస్కరిస్తే అది కూడా అన్యాయం అని మళ్ళీ సవాల్ చేస్తే అది కూడా విన్న తర్వాత కూడా న్యాయం అని అనిపిస్తే అప్పుడు వాడిని ఉరి తీయాలి. ఆ ఉరి తీయడానికి డేట్ ఫిక్స్ చేయాలి. ఊకందరగూడెం అదో పెద్ద కథ. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటండి? నేనే ఫిర్యాదుని, సుమోటో అంటే ఏంటంటే నేనే కోర్టు ఫిర్యాదు. మరి ఇది ఎవరు నా తరఫున నేనే వాదిస్తాను. మరి ప్రాసిక్యూషన్ ఎవరండి? నేనే. పోలీసు ఎవరండి? నేనే. తీర్పు చెప్పేది ఎవరండి? నేనే. ఫిర్యాది, వాది, ప్రాసిక్యూటరు, పరిశోధకుడు, చివరకు న్యాయమూర్తి కూడా నేనే అనే ఒక విచిత్రమైన కాంబినేషన్ ఆఫ్ ఆఫీసెస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లాలో ఉంది. మీకు ఇంగ్లాండ్లో పుట్టిన ఈ కోర్టు ధిక్కార నేరము 1930 నుంచి ఎవరు వాడడం లేదండి. మీకు ఒక చిన్న కథ చెప్తా. అంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కథ. ఒక 2 జడ్జీలు, ముసలి జడ్జీలు ఒక చెత్త తీర్పు చెప్పారు ఇంగ్లాండ్లో. స్పై క్యాచర్ అనే కేసులో చెత్త తీర్పు చెప్పారు. చెప్తే అక్కడ ఒక టేబులాయిడ్ న్యూస్ పేపరు ఆ 2 జడ్జీల ఫోటో తలకిందులు వేసింది. తలకిందులు వేసి 2 fools హ్యావ్ డన్ ఇట్ అని రాసింది. ఓల్డ్ ఫూల్స్ డన్ ఇట్ అని రాసింది. ఓల్డ్ ఫూల్స్ హ్యావ్ డన్ ఇట్ అని ఆ 2 ఫోటో తలకిందులు వేసింది. ఏమండి ఎంత తీవ్రం అండి? ఒకవేళ ప్రశాంత్ భూషణ్ ఈ పని చేస్తుంటే ఈ పాటికి జైల్లో ఉండేవాడు. నేను మీరు చేస్తుంటే ఇక్కడ ఉండేవాళ్ళం, మేము కూడా జైల్లో ఉండేవాళ్ళం మనం. అయితే వీళ్ళంతా వెళ్ళి అడిగారు ఆయన్ని, జడ్జిని, అయ్యా మీరు కేసు పెట్టండి, ఇది చాలా దారుణం కదా అంటే ఆయన ఇగ్నోర్ చేసి అవతల పారేశాడు. పట్టించుకోలేదు ఆయన. ఆ జడ్జెస్ జస్ట్ డోంట్ వరీ అబౌట్ ఇట్ అన్నాడు. అప్పుడు మన ఫాలీ ఎస్ నారిమన్ గారు తెలుసు కదా మీకు, మన దేశంలోకి వెళ్ళి గొప్ప న్యాయవాది,
ఫాలియస్ నార్మన్. ఆయన ఎందుకో లండన్ వెళ్ళారట ఏదో పని మీద. లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ జడ్జి గారిని కలిశారు. ఆ ఇద్దరు జడ్జిలో ఒక జడ్జిని కలిశారు. అయ్యా, ఇంత దారుణంగా మీ మీద రాస్తే మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు పెట్టొచ్చు కదండి, మీ దగ్గరే కదా మేము నేర్చుకున్నది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద. మా వాళ్ళందరినీ, కోర్టును విమర్శించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టడానికి మేమంతా చాలా ఉత్సాహంతో ఉన్నాం కదా, మరి మీరేమిటండి దీన్ని పట్టించుకోలేదంటే ఆయన ఏమన్నట్టు తెలుసా ఆ జడ్జి గారు? ఓల్డ్ అన్నాడండి మమ్మల్ని. ఎస్, మేము 60 ఏళ్ళకి వచ్చాం, ఓల్డ్ కాకపోతే యంగా మేము ఓల్డ్, కరెక్ట్ కదా. డనిట్ అన్నాడండి. డనిట్ అంటే మేము చేశాము అన్నాడు. మేము తీర్పిచ్చాం కదండి, కరెక్ట్ కదా, నిజాలు 2 నిజాలు ఉన్నాయి కదా అంటే ఫూల్స్ అని కూడా అన్నాడు కదండి అన్నట్టు మనవాడు. ఎవరు? ఫాలియస్ నార్మన్. ఫూల్ అంటే ఏంటండి తెలుసా మీకు? ఫూల్ అంటే ఏంటో ఎవరిని చెప్తారా? ఫూల్ అంటే ఏంటో? ఫూల్ అంటే ఏంటండి? తిట్ట, నిందన, నేరారోపణ, లేకపోతే అవమానకరమైన పదార్థమా? ఏమిటి ఫూల్ అంటే? ఈజ్ అ ఫూల్ అంటే ఏమిటది? ఆలోచించాడు ఎవరైనా? అంటే ఆయన ఫాలియస్ నార్మన్ అడిగట, ఫూల్ అంటే ఏంటంట అంటే తెలివి తక్కువ అన్నా కదండి అన్నట. అంటే తెలివి తక్కువ అంటే ఎంతైతే తక్కువ అండి? తెలివి 1 టన్ను ఉండాలా? 1 టన్ను కన్నా ఒక 10 గ్రాములు తక్కువ ఉందనుకోండి, వాడు తెలివి తక్కువ. వాడు ఎంత తక్కువ ఉంటే తెలివి తక్కువ, ఎంత ఉంటే తెలివి, ఏది అతి తెలివి? ఆ అతి తెలివికి తెలివి తక్కువదనానికి ఫూల్కి ఏమిటి సంబంధం? ఒకవేళ ఫూల్ అంటే నేను నా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎట్లా అవుతుందని అడిగట ఆయన మహానుభావుడు. అంటే నిజమే, నోరు మూసుకున్నట్టు. ఫూల్ అనేది అభిప్రాయం. యూ థింక్ దట్ ఐఎమ్ ఏ ఫూల్, ఫైన్. ఆయన నన్ను ఇప్పుడు మీరేమో సముద్రము అవేదో అన్నారు నన్ను. అరే ఇంకొక ఆయన మాడపు శ్రీధర్కి ఏం తెలుసు అని, ఇది ఫూల్ అని అంటాడు ఒకడు అంటాడు అనుకో, నేనేం చేసేది దానికి? అది డిఫమేషన్ కూడా కాదు, అది ఫూల్ అనేది ఒక అభిప్రాయం అన్నాడు ఆయన. ఎవరు? ఆ జడ్జి గారు. ఎంత ఆశ్చర్యంగా లేదు? అన్నాక చివరికి మన ఫాలియస్ నార్మన్ ఊరుకోవచ్చు కదా, అప్పటికి ఊరుకోకుండా మరి ఫోటోలు తలకిందలు వేశారు కదండి, దానికి ఏం చెప్తారన్నట్టు. అంటే ఆయన ఏమన్నట్టు ఆ కాగితాన్ని ఇట్లా తిప్పి చూసి ఇప్పుడు కరెక్ట్ అయింది కదా సార్ అన్నట్టు. తలకిందులు ఉన్న ఫోటోని ఇట్లా తిప్పితే తల కరెక్ట్ అయిపోయింది. అంటే నీకు ఒక యాక్సెప్టబుల్ మైండ్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి, టాలరెన్స్ ఉండాలి, విమర్శను స్వీకరించే శక్తి ఉండాలి. ఎప్పుడు మనం పొగుడుతుంటే, మనకు సన్మానాలు చేస్తుంటే, శాలువలు కప్పుతుంటే బాగానే ఉంటుంది. విమర్శిస్తున్నప్పుడే నువ్వు బాగున్నావా లేదా నీ సంగతి తెలుస్తుంది అని ఆయన చెప్పాడండి. ఆ తర్వాత ఇంగ్లాండ్ కోర్టు వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎవరిని జైలుకు పంపించలేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద స్కాండలైజేషన్ ఆఫ్ అఫెన్స్ అనే దాన్ని అఫెన్సే కాదని చాలా దేశాల్లో తొలగించారు. మనం మాత్రం ఇంకా దీన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాం. ఇప్పుడు ఇది డిఫమేషన్ అయితే డిఫమేషన్ కేసు పెట్టండి ఆయన మీద. స్కాండలైజేషన్ అయితే నిజమా కాదా పరిశీలించి పరిశోధన చేయండి. కానీ జైలుకి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద జైలుకి ఎట్లా అవుతారు అనేది ప్రశ్న. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇప్పటికే నేను చాలా నిమిషాలు, 52 నిమిషాలు మాట్లాడాను. ఇంకొక మాట చెప్తాను. ఏమిటంటే ఆర్టికల్ 20 అని మనకు మరొక ప్రాథమిక హక్కు ఉంది. ఆ హక్కు ఏం చెప్తుందంటే, ఇదివరకే నిర్వచనము ఇవ్వబడిన ప్రవర్తన చేస్తేనే, నిషేధించబడిన ప్రవర్తనకి పాల్పడితేనే, నిషేధింపబడిన ప్రవర్తనకు పాల్పడితేనే అతను నేరస్తుడిగా పరిగణించాలని ఉంది. అంటే ఏమిటంటే దొంగతనం చేయడం నేరము అని నువ్వు చట్టం చేసి ఉండాలి. ఆ తర్వాత నేను కనుక లేదా నా మిత్రులు ఎవరో దొంగతనం చేస్తే ఇక వీడు ఈ చట్టం కింద నేరం చేశాడు అని వాడిని జైలుకి పంపాలి. నిర్వచనం లేకపోతే వీడిని జైలుకి పంపడానికి వీలేదు అని ఆర్టికల్ 20 సబ్ ఆర్టికల్ 1 కింద ఒక ప్రాథమిక హక్కు కింద పరిగణిస్తారు. ఇది టెక్నికల్ వర్డ్, ఇది చెప్తే మీకు 1901 అర్థమైనంత సులువుగా ఇది అర్థం కాదు. అంటే ప్రీ డిటర్మిన్డ్ లా ఉంటేనే ఆ లాని ఎన్ఫోర్స్ చేస్తూ నువ్వు శిక్ష వేయాలని ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీకు 1988లో శివశంకర్ జడ్జిమెంట్లో ఇచ్చిన తీర్పుల ప్రకారము అబ్స్ట్రక్షన్ ఉంటేనే జైలు శిక్ష వేయాలి. నీవు విమర్శిస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు అని స్పష్టంగా ఉంది. నేను దాని ప్రకారం నేను మాట్లాడినా. మరి ఇప్పుడు నువ్వే 1953 తీర్పు, 1960 తీర్పు తీసుకొచ్చి అది చట్టం ఇది కాదు అని అంటే నాకు ఆర్టికల్ 20 సబ్ ఆర్టికల్ 1 ఉల్లంఘన జరగట్లేదా అని ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టూడెంట్గా, టీచర్గా అని కూడా చెప్పదలుచుకోలేదు. నా ప్రశ్న, రేపు పొద్దున నా స్టూడెంట్స్ నన్ను నా క్లాస్ రూమ్లో ఇది అడిగితే నేనేం చెప్పాలి అనేది నా ప్రశ్న. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, పత్రికా స్వాతంత్రము లేదా వాక్ స్వాతంత్రానికి మధ్య జరుగుతున్న గొప్ప సంఘర్షణ. ఇది సుప్రీంకోర్టుకు అనుకూలంగా మాట్లాడాలా, ప్రశాంత్ భూషణ్కి అనుకూలంగా మాట్లాడాలా అనేది నా ఉద్దేశం కాదు. ఒక సమస్యను విశ్లేషించి, విచారించి,
విజ్ఞానం సముపార్జింపజేసుకోవడం, వివేకంతో ఆలోచించడమే నా లక్ష్యం. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీ ప్రశ్నలకి నాకు సమాధానం నాకు తోస్తే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.